హాయ్ ఈగల్ హెల్త్ వ్యూవర్స్, నా పేరు డాక్టర్ క్రాంతి కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జై ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. నేను మగవాళ్ళలో ఎటువంటి సెక్షువల్ సమస్యలున్నా నేను ఆ ప్రాబ్లంకి నేను ట్రీట్మెంట్ చేస్తాను. చాలామంది మగవాళ్ళలో ఉండే ఒక కామన్ సెక్షువల్ ప్రాబ్లం ఏమిటి అని అంటే పైరోనిస్ డిసీజ్. అసలు ఈ పైరోనిస్ డిసీజ్ అంటే ఏమిటి అండ్ ఈ పైరోనిస్ డిసీజ్ వల్ల సెక్షువల్గా ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు అండ్ పైరోనిస్ డిసీజ్ అనే ప్రాబ్లం రావడానికి గల కారణాలు ఏమిటి అండ్ దానికి ఉన్న ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమిటి అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్గా చెప్తాను. ముందుగా పైరోనిస్ డిసీజ్ అంటే ఎవరిలో అయితే సెక్షువల్గా కలుద్దాం అనుకున్నప్పుడు పెన్నిస్ ఎరక్షన్ వచ్చి స్టిఫ్ అయ్యి పెన్నిస్ బెండ్ వస్తుందో ఆ బెండ్ వచ్చినప్పుడు పెయిన్ ఉండి అండ్ దాంతోపాటు సెక్షువల్గా ఇబ్బంది పడతారు అండ్ పెన్నిస్ లోపల గట్టిగా హార్డ్గా ఏదన్నా ఒక ప్లేక్ లాంటిది తగులుతుందో ఆ ప్రాబ్లమ్ని పైరోనిస్ డిసీజ్ అంటారు. సో ఈ సెక్షువల్గా పెన్నిస్ ఎరెక్ట్ అయినప్పుడు బెండ్ రావడానికి 2 రీజన్స్ ఉంటాయి. ఒకటి కంజనైటల్ పెనైల్ కర్వేచర్, ఇంకోటి పైరోనిస్ డిసీజ్. కంజనైటల్ పెనైల్ కర్వేచర్లో పెయిన్ ఉండదు అండ్ దాంతోపాటు పెన్నిస్ లోపల ప్లేక్ లాగా హార్డ్గా కూడా ఏమీ తగలదు. కానీ పైరోనిస్ డిసీజ్లో ఖచ్చితంగా పెయిన్ ఉంటుంది అండ్ పెన్నిస్ లోపల హార్డ్ ప్లేక్ లాంటిది కూడా ఒకటి గట్టిగా కండ గట్టిపడిపోయినట్టు కూడా తగిలిద్ది అనమాట పైరోనిస్ డిసీజ్లో. సో ఎరక్షన్ వచ్చినప్పుడు పెన్నిస్ బెండ్ ఉండి దాంతోపాటు లోపల గట్టిగా ఏదన్నా మజిల్ గట్టిగా అయిపోయి ప్లస్ పెన్నిస్లో పెయిన్ వస్తుందంటే అది ఖచ్చితంగా పైరోనిస్ డిసీజే. అండ్ పైరోనిస్ డిసీజ్కి కంజనైటల్ పెనైల్ కర్వేచర్కి ఇంకో డిఫరెన్స్ ఏంటి అని అంటే పైరోనిస్ డిసీజ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళలో ఆల్మోస్ట్ 35 to 40 ఇయర్స్ ఏజ్ వచ్చేదాకా వాళ్ళకి ఎరక్షన్ వచ్చినప్పుడు పెన్నిస్ స్ట్రైట్గానే ఉంటుంది. ఆ తర్వాత నుంచి ఈ బెండ్ రావడం అనేది స్టార్ట్ అయింది. సో అంటే వాళ్ళకి ఎరక్షన్ వచ్చిన ఫస్ట్ నుంచి ఈ ప్రాబ్లం ఉండదు, మధ్యలో స్టార్ట్ అయింది. కానీ కంజనైటల్ పెనైల్ కర్వేచర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి వాళ్ళ లైఫ్లో ఫస్ట్ టైం ఎరక్షన్ చూసినప్పటి నుంచి కూడా పెన్నిస్ బెండే ఉంటుంది. అండ్ పైరోనిస్ డిసీజ్ ప్రాబ్లంలో ఒకసారి వాళ్ళకి బెండ్ అనేది స్టార్ట్ అయితే గ్రాడ్యువల్గా పెరుగుతూ ఉంటుంది. స్టార్టింగ్లో 5 degrees, 10 degrees, 20 degrees ఇట్లా గ్రాడ్యువల్గా ఈ కర్వేచర్ అనేది పెరుగుతూ ఉంటుంది. కానీ కంజనైటల్ పెనైల్ కర్వేచర్లో వాళ్ళకి లైఫ్లో ఫస్ట్ టైం ఎరక్షన్ వచ్చినప్పుడు 10 degrees ఉందనుకోండి, ఇంకా లైఫ్ లాంగ్ ఆ 10 degrees ఉంటుంది. ఇంకా కర్వేచర్ అనేది ఆ డిగ్రీ ఆఫ్ డీవియేషన్ అనేది పెరగదనమాట. ఈ 2 మేజర్ డిఫరెన్సెస్. అయితే ఈ పైరోనిస్ డిసీజ్ అనే ప్రాబ్లం రావడానికి ఒక మెయిన్ రీజన్ వచ్చేసి డయాబెటీస్. అంటే ఎవరిలో అయితే షుగర్ ప్రాబ్లం ఉండి ఆ షుగర్ కంట్రోల్లో ఉండదో అటువంటి పేషెంట్స్లో చాలామందిలో ఈ పైరోనిస్ డిసీజ్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఈ పైరోనిస్ డిసీజ్ రావడానికి ఇంకొక రీజన్ను సెక్స్ చేస్తున్నప్పుడు కొంతమందిలో ఇట్లా సెక్స్ చేస్తున్నప్పుడు పెన్నిస్ సడన్గా వచ్చి ఇట్లా బయటికి రిపీటెడ్గా గుద్దుకుంటూ ఉంటుంది. ఇట్లా బయటికి వచ్చిన పెన్నిస్ మళ్ళీ వెజైనాలోకి వెళ్లకుండా ఇట్లా పక్క గుద్దుకుంటూ ఉంటుంది. ఇట్లా రిపీటెడ్గా గుద్దుకోవటం వల్ల ఈ లోపల ఉన్న మజిల్ క్రాక్ వచ్చేసి దానివల్ల కూడా ఈ పైరోనిస్ డిసీజ్ ప్రాబ్లం అనేది వస్తుంది. జనరల్గా ఈ సెక్షువల్ పొజిషనింగ్లో మగవాళ్ళు కింద ఉండి సెక్షువల్గా ఆడవాళ్ళు పైనుండి సెక్స్ చేసేటప్పుడు ఎక్కువ మందిలో ఈ ప్రాబ్లం అనేది వస్తుంది. ఈ పైరోనిస్ డిసీజ్ అనే ప్రాబ్లం అనేది వస్తుంది. అంటే షుగర్ ఉన్నప్పుడైనా వచ్చింది, లేకపోతే ఈ సెక్షువల్గా ఇట్లా రిపీటెడ్గా మళ్ళీ వెజైనాలోకి వెళ్లకుండా పెన్నిస్ పక్కన గుద్దుకుంటున్నప్పుడు వస్తుంది. ఇట్లా రిపీటెడ్గా పక్క గుద్దుకోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఫిమేల్ ఆన్ ద టాప్, మేల్ కింద ఉండి ఫిమేల్ పార్ట్నర్ పైనుండి సెక్స్ చేస్తున్నప్పుడు ఈ పక్క గుద్దుకోవడం అనేది జరిగింది. సో ఎవరిలో అయితే ఈ పెన్నిస్లో ఎరక్షన్ వచ్చినప్పుడు పెయిన్ ఉండి ఆ పెయిన్తో పాటు పెన్నిస్ బెండ్ ఉండి పెన్నిస్ లోపల హార్డ్గా గట్టిగా తగులుతుందో దానికి ఆ ప్రాబ్లమ్ని పైరోనిస్ డిసీజ్ అంటారు. సో ఎవరిలో అయితే ఈ సెక్షువల్ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతున్నారో ఈ ప్రాబ్లంకి మీరు ఎంత తొందరగా ట్రీట్మెంట్ చేయించుకుంటే అంత మంచిది. ఎందుకు అనంటే ఇది స్లోగా బెండ్ అనేది పెరుగుతూ ఉంటుంది కాబట్టి మీరు ఇమీడియట్గా ట్రీట్మెంట్ చేయించుకోకపోతే 10 degrees దగ్గర స్టార్ట్ అయిన ఈ కర్వేచరు కొన్నిసార్లు 60-70 degrees దాకా ఎంత బెండ్ అయిపోయింది. దాంతోపాటు పెన్నిస్ కూడా సైజు కూడా తగ్గిపోయింది అనమాట. సో ఎవరైతే ఈ పైరోనిస్ డిసీజ్ ప్రాబ్లంతో బాధపడుతున్నారో ఈ ప్రాబ్లంకి మా దగ్గర లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ థెరపీ అంటారు. ఈ లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ థెరపీతో ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. ఈ లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ థెరపీ అనేది నాన్ సర్జికల్ ప్రొసీజరు. ఏదైతే పెన్నిస్ లోపల మజిల్ డ్యామేజ్ అయిపోయి మీకు ఈ పైరోనిస్ డిసీజ్ ప్రాబ్లం వచ్చిందో ఈ లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ వల్ల ఆ మజిల్ డ్యామేజ్ అయిపోయిన మజిల్కి బ్లడ్ సప్లై మళ్ళీ పెరిగి పెన్నిస్ పెయిన్ తగ్గిపోవటము అండ్ ఎరక్షన్స్ వచ్చినప్పుడు స్ట్రైట్గా పెన్నిస్ రావటం అనేది జరిగిద్ది. సో ఎవరైతే ఈ పైరోనిస్ డిసీజ్తో బాధపడతా సెక్షువల్గా ఇబ్బంది పడుతున్నారో ఒకసారి మా హాస్పిటల్కి వచ్చి కన్సల్ట్ అవ్వండి. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. ఈ 5 ప్లేసెస్లో ఎక్కడైనా సరే వచ్చి కన్సల్ట్ అవ్వండి. డెఫినెట్గా మీకు ఈ ప్రాబ్లం ఉంటే మట్టుకి 100% నేను దాన్ని సొల్యూషన్ చెప్తాను. థ్యాంక్ యూ. Like and subscribe Eagle Health and Beauty.